చల్లా కుటుంబంలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. గత కొంతకాలంగా రాజకీయ వారసత్వం కోసము అటు చల్లా శ్రీలక్ష్మి ఎవరైతే చల్లా కోడలున్నారో జెడ్పీటీసీ కొనసాగుతున్నారో ఆమె నెక్స్ట్ ఆల్టర్నేట్ కుటుంబ రాజకీయ వారసురాలుగా ప్రజెంట్ కావాలనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున కూడా ఆమె సన్నాహాలు చేస్తుంది. నియోజకవర్గం అంతా కూడా అన్ని ప్రాంతాల్లో తిరిగేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆమె జెడ్పీటీసీగా పనిచేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే చల్లా రాజకీయ వారసులు కోడలు కాదు తనకు ఒక విఘ్నేశ్వర్ రెడ్డి ఎవరైతే కొడుకున్నాడో తాను పూర్తిగా రాజకీయ వారసత్వం తీసుకోవాలని అనేక సందర్భాల్లో కూడా ఇరు కుటుంబాల అటు చల్లా శ్రీలక్ష్మి ఈ బావ విఘ్నేశ్వర్ రెడ్డి మధ్య కూడా అనేక సార్లు తగాదాలు జరిగాయి, గొడవలు పడ్డారు, ఒకరోజు దాడులు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. రాజకీయ వారసత్వం కోసం ఆశలు ఒకవైపు, మరోవైపు రాజకీయ వారసత్వం కోసం జరుగుతున్నటువంటి పోరాటం అయితే వీళ్ళ మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతుంది. గత కొంతకాలంగా వీరి ఇద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి. నిన్న అర్ధరాత్రి చల్లా శ్రీలక్ష్మి మీద చల్లా కుటుంబ సభ్యులు కొంతమంది దాడి చేసి గాయపరిచినటువంటి నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి బనాన్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ నేపథ్యంలో తమకు వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత తిరిగి ఆమె అవుకు వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాలకు సంబంధించినటువంటి ఫిర్యాదులు ఇచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా విచారణ చేపడుతున్నారు. వాళ్ళ మీద కేసులు నమోదు చేయడానికి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఇరు కుటుంబాలకు సంబంధించినటువంటి ఇరు వర్గాలు ఎవరు కూడా ఘర్షణ పడకుండా ఉండేందుకు చల్లా శ్రీలక్ష్మి కుటుంబం, చల్లా విఘ్నేశ్వర రెడ్డి కుటుంబ ఈ నివాసాల వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసు పికెటింగ్ పహారా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా రాజకీయ వారసత్వం కోసం జరుగుతున్నటువంటి పోరాటం ఇది. చల్లా శ్రీలక్ష్మి ఎప్పుడు కూడా రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉంటారు. దీంతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఉండేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు విఘ్నేశ్వర రెడ్డి కూడా తాను పూర్తి స్థాయి వారసుడిగా ఎస్టాబ్లిష్ కావాలని తన పూర్తి స్థాయి కుటుంబ సభ్యులంతా కూడా సహకరించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు చల్లా శ్రీలక్ష్మిని ఒంటరి చేసేటువంటి ప్రయత్నం అయితే ఆ రాజకీయ కుటుంబంలో కనిపిస్తోంది. ఏదేమైనా చల్లా శ్రీలక్ష్మి గత 6 నెలల క్రితం ఉన్నటువంటి గ్రాఫ్ చూసుకుంటే నెక్స్ట్ ఆల్టర్నేట్గా మహిళా ఎమ్మెల్యే అభ్యర్థిగా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. జగన్ యొక్క ఆశీస్సులు పూర్తి స్థాయి ఉన్నాయి అనేటువంటి నేపథ్యంలో తను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవచ్చు, లేకపోతే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆమెకు మద్దతు కూడా పలికేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా జరిగేటువంటి వ్యవహారాలన్నీ కూడా కొంత మైనస్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దీంతోపాటు చల్లా కుటుంబం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో గెలుపోవడంలో డిసైడ్ చేసేటువంటి గ్రూప్ చల్లా వర్గము ఈ కుటుంబ చల్లా చరిష్మా పూర్తి రోజుకి మసకబారిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ఏదేమైనా చల్లా కుటుంబంలో ఉన్నటువంటి కలహాలకి చెక్కు పెట్టి రాజకీయ వారసత్వం కాకుండా తన యొక్క ఈ చల్లా రామకృష్ణారెడ్డి గతంలో ఎలాగైతే అవుకు అంటే చల్లా అంటే అవుకు అనేటువంటి ఏదైతే ముద్ర వేసుకున్నాడో అలాంటి ముద్ర మరోసారి పడాలంటే మాత్రం ఈ కుటుంబాల మధ్య ఉన్నటువంటి కలహాలు దూరం పెట్టాలి. రాజకీయంగా ఎదిగేందుకు పూర్తి స్థాయిలో కుటుంబ సభ్యులంతా కలిసి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ నాగేష్తో హుసేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.